నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ ప్రయాణం మళ్లీ మొదటి అడుగు వైపే తిరుగుతోందని మరి బీఆర్ఎస్ కథ ముగిసిందా దిక్కుతోచని రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ టీఆర్ఎస్ అనే పాత పేరే దిక్కుగా మారిందా ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక నుంచి ఇంకో లెక్క అని కేసీఆర్ నోట వచ్చిన ఈ మాటలను గులాబీ శ్రేణులు మిర్చి సినిమా డైలాగ్లా సెలబ్రేట్ చేస్తుంటే మరి అదే సమయంలో పూర్తిగా రివర్స్ లో అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని ఏమీ లేదు మిగిలిందల్లా చేసిన తప్పులను సరిదిద్దుకోవడమే అన్న కామెంట్స్ అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి అధికార ధీమాతో నాడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నిర్ణయం ఇప్పుడు కేసీఆర్ కు భారంగా మారిందా మరి జాతీయ రాజకీయాల కలలతో చేసిన ఆ ప్రయోగం రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని బలహీనపరిచిందా ఇప్పుడు కేసీఆర్ నోటి నుంచి వచ్చిన టీఆర్ఎస్ పిలి ముఖ్యంగా సమావేశం అన్న ఒక్క మాట అనుకోకుండా జారిపోయిన మాటేనా లేక లోపల దాచుకున్న రాజకీయ నిర్ణయానికి సంకేతమా ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఇక టీఆర్ఎస్ ఈ మూడు అక్షరాలు తెలంగాణ ఉద్యమంతో అయితే ముడిపడి ఉన్నాయి త్యాగాలతో భావోద్వేగాలతో రాజకీయ చరిత్రతో కలిసిపోయిన పేరు అది అలాంటి పేరును పక్కన పెట్టి బీఆర్ఎస్ గా మారడం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే రచించారు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న ఆశ జాతీయ స్థాయిలో తన ముద్ర వేయాలన్న లక్ష్యం కానీ ఆ లక్ష్యం ఎంతవరకు ఫలించింది జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కు గుర్తింపు వచ్చిందా లేక రాష్ట్రంలో ఉన్న బలాన్ని కూడా కోల్పోయిందా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో అయోమయం క్యాడర్లో కూడా నిరాశ మన పార్టీ దిశ ఏంటి అన్న సందేహాలు ఇప్పుడైతే ముఖ్యంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ పేరు పలకడం ద్వారా కేసీఆర్ పాత సెంటిమెంట్ను తిరిగి లేపాలని చూస్తున్నారా లేక బీఆర్ఎస్ మార్పు ఒక తప్పు నిర్ణయమేనని ఇప్పుడైనా అంగీకరించినట్టేనా రైట్ ఇక ఇక్కడే అసలు కీలక ప్రశ్న మొదలవుతుందని చెప్పాలి మరి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అన్న మాట కేవలం మాటల తడబడతానా ముఖ్యంగా లేదా మనసులో దాగి ఉన్న ఒక్క నిజం అనుకోకుండా బయటపడిందా ఓడిపోవడంతో వచ్చిన ఆత్మ పరిశీలనగా ఇది లేదా రాబోయే రాజకీయ పోరుకు ముందస్తు వ్యూహమా బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కనిపించని స్పందన టీఆర్ఎస్ పేరు వినగానే ఇంకా ఒక వర్గంలో అయితే కనిపిస్తుందని చెప్పాలి ఆ సెంటిమెంట్ అంటేనే మళ్ళీ రాజకీయ ఆయుధంగా మార్చాలన్న ప్రయత్నమా ఇది అని కూడా చూసుకోవచ్చు లేక పార్టీని నిలబెట్టుకోవడానికి రివర్స్ గేర్ వేసిన చివరి ప్రయత్నమా అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న మాటలో ఆత్మవిశ్వాసం ఉందా లేక గతంలో చేసిన తప్పులపైన పాశ్చాత్తాపం దాగి ఉందా టీఆర్ఎస్ ఈ యూటర్న్ గులాబీ పార్టీకి పునర్జీవనం తెస్తుందా లేక రాజకీయ చరిత్రలో మరో తప్పుగా మిలిగిపోతుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమైతే రాబోయే రోజుల్లో కేసీఆర్ తీసుకునే నిర్ణయాల్లోనే బయటపడుతుందని చెప్పాలి పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే కోటేశ్వరరావు అనలిస్ట్ గారు అయితే సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు గారు నమస్కారం అండి నమస్తే చెప్పండి కోటేశ్వరరావు గారు ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ ప్రయాణం మళ్ళీ మొదటి అడుగు వైపే తిరుగుతుందంటారా అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరేం చెప్తారు మరి ఇప్పటి వరకు ఒక లెక్క తర్వాత మరొక లెక్క అనేటువంటిది ఇది తాను బహిరంగంగా అంటే ఇప్పటి వరకు ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి తాను బహిరంగ కార్యకలాపాలకు వస్తాను అని చెప్పడంగా అర్థమవుతా ఉంది తప్ప టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అనేటువంటిది అది పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అయితే అన్ని అనుకోవట్లేదు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు ఎప్పుడైనా మార్చుకోవచ్చు అదేమి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు అయితే ఆయన చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఎవరు అడ్డుకున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఎవరు అడ్డుకోలేదు ఆయనే ఫార్మ్ హౌస్కి పరిమితం కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు తప్ప 2 3 నెలల క్రితం 4 నెలల క్రితం 5 నెలల క్రితం 6 నెలల క్రితం 7 నెలల క్రితం 8 నెలల క్రితం 9 నెలల క్రితం 10 నెలల క్రితం 11 నెలల క్రితం 12 నెలల క్రితం 13 నెలల క్రితం 14 నెలల క్రితం 15 నెలల క్రితం 16 నెలల క్రితం 17 నెలల క్రితం 18 నెలల క్రితం 19 నెలల క్రితం 20 నెలల క్రితం 21 నెలల క్రితం 22 నెలల క్రితం 23 నెలల క్రితం 24 నెలల క్రితం 25 నెలల క్రితం 26 నెలల క్రితం 27 నెలల క్రితం 28 నెలల క్రితం 29 నెలల క్రితం 30 నెలల క్రితం 31 నెలల క్రితం 32 నెలల క్రితం 33 నెలల క్రితం 34 నెలల క్రితం 35 నెలల క్రితం 36 నెలల క్రితం 37 నెలల క్రితం 38 నెలల క్రితం 39 నెలల క్రితం 40 నెలల క్రితం 41 నెలల క్రితం 42 నెల
ఎందుకని రాలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎందుకని రాలేదంటే ఏదో అవకాశం ఇద్దామని అనుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అంత ఉదారంగా బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల వాళ్ళు ఏమీ లేరు. ఊరికే సంజాయిషి చెప్పుకోలేక ఏదో నేను అవకాశం ఇచ్చాను అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప అది వాస్తవం కాదు. పోనీ మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏమన్నా కాంగ్రెస్ పార్టీని లేదా ప్రభుత్వాన్ని ఏమన్నా మౌనంగా విమర్శించకుండా ఉన్నాయా అంటే ఇట్లాంటిది ఏమీ లేదు. వెంటనే మొదలు పెట్టారు కదా. అందుకని పాయింట్ అది కాదు. నేను వస్తున్నాను రైట్ కోటేశ్వర గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే అంటే రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ అనే పాత పేరే దిక్కుగా మారుతుందంటారా, లేకపోతే వారికి ఇదే పాత దిక్కుగా అంటే అదే పేరు టీఆర్ఎస్ అనే పాత పేరే వీరికి అదే దిక్కుగా మారనుందంటారా? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మరి ఇక తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ ప్రయాణం మళ్ళీ మొదటి అడుగుల వైపే తిరుగుతుందా, లేక బీఆర్ఎస్ కథ ముగిసిందా? తోచని రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ అనే పాత పేరే దిక్కుగా మారిందా? ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అంటూ కేసీఆర్ నోట వచ్చిన మాటలు ఇప్పుడు గులాబీ శ్రేణులు మిర్చి సినిమా డైలాగ్లా సెలబ్రేట్ చేస్తుంటే, అదే సమయంలో పూర్తిగా రివర్స్ లో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. మరి ఇప్పటి నుంచి ఇంకో లెక్క ఏమీ లేదు, మిగిలిందల్లా చేసిన తప్పులను సరిదిద్దుకోవడమే అన్న కామెంట్స్ అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి అధికార ధీమాతో నాడు అయితే టీఆర్ఎస్ నైతే బీఆర్ఎస్ గా మార్చిన నిర్ణయం ఇప్పుడు కేసీఆర్ కు భారంగా మారిందా, లేక జాతీయ రాజకీయాల కలలతో చేసిన ఆ ప్రయోగం రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని బలహీనపరిచిందా? ఇప్పుడు కేసీఆర్ నోటి నుంచి వచ్చిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అన్న ఒక్క మాట అనుకోకుండా జారిపోయిన మాటేనా, లేక లోపల దాచుకున్న రాజకీయ నిర్ణయానికి సంకేతమా? ఇప్పుడు ఈ ప్రశ్నలే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి టీఆర్ఎస్ ఈ 3 అక్షరాలు తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నాయని చెప్పాలి. మరి త్యాగాలతో, భావోద్వేగాలతో, రాజకీయ చరిత్రతో కలిసిపోయిన పేరు అది. అలాంటి పేరును పక్కన పెట్టి బీఆర్ఎస్ గా మారడం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే రచించారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న ఆశ, జాతీయ స్థాయిలో తన ముద్ర వేయాలన్న లక్ష్యం. కానీ ఆ లక్ష్యం ఎంతవరకు ఫలించింది? జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కు గుర్తింపు వచ్చిందా, లేక రాష్ట్రంలో ఉన్న బలాన్ని కూడా కోల్పోయిందా? గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో అయోమయం, క్యాడర్లో నిరాశ, మన పార్టీ దిశ ఏంటి అన్న సందేహాలు. ఇప్పుడు పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ పేరు పలకడం ద్వారా కేసీఆర్ పాత సెంటిమెంట్ను తిరిగి లేపాలని చూస్తున్నారా, లేక బీఆర్ఎస్ మార్పు లేక తప్పు నిర్ణయమే అని ఇప్పుడైనా అంగీకరించినట్టేనా? ఎస్ కోటేశ్వరరావు గారు, మనం అంటున్నాం కదా కేసీఆర్ అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటూ అయితే మాట్లాడిన మాటలైతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం లేపినాయని చెప్పాలి. మరి జాతీయ రాజకీయాల్లో అయితే బీఆర్ఎస్ కు గుర్తింపు వచ్చిందంటారా, లేదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే దీన్ని దేని ఫలితంగా తీసుకొని కేసీఆర్ ఇలా మాట్లాడడం జరిగిందంటారు? అంటే లేదంటే కనుక రాష్ట్రంలో ఉన్న బలాన్ని కూడా కోల్పోయిందని చెప్పవచ్చు అంటారు. కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారం లేపింది అనేది ఏమీ లేదు. అంత సీన్ అయితే ఏమీ లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క అంటే నేను మళ్ళా వస్తున్నాను, తాట తీస్తా, తోలు ఒలుస్తా అన్నట్టుగా ఆయన సహజమైనటువంటి శైలిలో చేసినటువంటి ఒక వాగాడంబరం తప్ప మరొకటైతే కాదు. అందువలన ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఎవరు అడ్డుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధినేతగా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీకి రావచ్చు, లేదా ప్రజా జీవనంలోకి రావచ్చు. వివిధ అంశాల మీద ఆయన సభలు పెట్టవచ్చు, ఏమైనా చెప్పచ్చు. కానీ ఆయనే మన దీనికి పరిమితమై, ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి ఇక నేను వస్తున్నాను అన్నట్టుగా చెప్పడం అనేటువంటిది, సరే రాజకీయ నాయకులుగా అలాంటి షో చేస్తారనుకోండి, అదొక షో తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ పేరు పలకడం ద్వారా కేసీఆర్ గారు పాత సెంటిమెంట్ను తిరిగి లేపాలని చూస్తున్నారంటారా, లేదు అంటే కనుక రాజకీయాల కోసం అంటే ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటారా? మరి అంటే వారి యొక్క తప్పు నిర్ణయం అని చెప్తారా, లేకపోతే వారు చేసింది రైటే అంటారా? ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ అని మార్చుకోవడం తప్పు అనుకుంటే మళ్ళా టీఆర్ఎస్ మార్చుకున్నామని చెప్పేసి బహిరంగంగానే చెప్పొచ్చు. వాళ్ళు అదేమి నెరవేం కాదు కదా. దేశవ్యాప్తంగా మేము విస్తరించాలనుకున్నాం కనుక బీఆర్ఎస్ పెట్టుకున్నామని చెప్తున్నారు.
ఆ ప్రయోగం విఫలమైంది, లేకపోతే అటువంటి ఆలోచనలు ఇప్పుడు మాకు లేవు, అందుకని మేము మళ్ళీ టీఆర్ఎస్ గానే మార్చుకుంటామని చెప్పేసి ఎన్నికల కమిషన్ కి వాళ్ళు లేఖ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు అనేకం చూస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది. చంద్రబాబు నాయుడిని జాతీయ అధ్యక్షులుగా అని చెప్పుకుంటారు, లేకపోతే లోకేష్ ని జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి చెప్పుకుంటారు. మొన్నటి వరకు తెలంగాణలో కార్యవర్గం ఉండేది, ఇప్పుడు ఆ కార్యవర్గం కూడా లేదు. అదేవిధంగా అన్నాడీఎంకే, ఆల్ ఇండియా అన్నాడీఎంకే అని, అన్నాడీఎంకే పేరు కూడా ఆల్ ఇండియా అని పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని పేరు అనేది ఏ పెట్టినప్పటికీ అవి ప్రాంతీయ పార్టీలే ఒక రాష్ట్రానికే పరిమితం తప్ప ఒక ప్రాంతీయ పార్టీ మరొక రాష్ట్రంలో మనుగడ సాగించినటువంటి ఉదంతాలు ఎక్కడా లేవు ఇంతవరకు దేశ రాజకీయ చరిత్రలో. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఒక ప్రాంతానికి మాత్రమే అవి పరిమితంగా ఉన్నాయి. మరి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కేసీఆర్ గారి యూటర్న్ అనేది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయడానికే ఈ విధంగా చేస్తున్నారంటారా? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మరి అంటే కేసీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి అంశాలను బట్టి మళ్ళా గతంలో ఏ మనోభావాలతో అయితే తెలంగాణ సాధన కోసం ఆందోళనలు చేశారు, అదేవిధంగా జనాన్ని ర్యాలీ చేశారు, అలాంటి అంశాల్లో ఒకటైనటువంటి నీటి సమస్యని మళ్ళా మాట్లాడటం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి జనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఆ దశ దాటిపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ నీటి సమస్య మీద ఏం చేశారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పటి వరకు అడిగినటువంటి వాళ్ళు కూడా రేపు మళ్ళీ డిమాండ్ చేస్తారు. అందుకని అది ఒక గతంలో అది నడిచింది, కానీ ఇప్పుడు ఆ నీటి సమస్య అనేటువంటిది జనంలో పెద్ద ఉత్సాహం కలిగించేది కానీ, లేకపోతే బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ వెనకాల జనం చేరేటువంటి అంశం కానీ రాబోయే రోజుల్లో ఉండదు అన్నది స్పష్టం. మరి కోటేశ్వరరావు గారు, మనం దీన్ని ఆధారంగా చేసుకొని కనుక చూసుకుంటే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అన్న మాటనైతే కేవలం మాటల తడపడనా, లేదా మనసులో దాగి ఉన్న కేసీఆర్ గారు మాట్లాడింది నిజమే అనుకోకుండా బయటపడిందంటారా? దీన్ని ఏమంటారు? మరి అది యాదృచ్ఛికంగా మాటల ధోరణిలో వచ్చిన పద్యాలు అని అనుకుంటున్నాను తప్ప దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఉందని నేనైతే అనుకోవట్లేదు. టీఆర్ఎస్ ఎల్పీ లేకపోతే బీఆర్ఎస్ ఎల్పీ, ఎందుకంటే అది బీఆర్ఎస్ గానే ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ గానే గెలిచారు, వాళ్ళు టీఆర్ఎస్ కాదు. మారిన తర్వాతనే కదా గెలిచింది. అంటే కోటేశ్వరరావు గారు అంటే ఏమంటున్నానంటే, ఓడిపోవటంతోనే ఈ అంటే కేసీఆర్ గారికి అంటే ఆత్మ పరిశీలనగా వచ్చిన మాటలే అనుకోవచ్చు అంటారు? మరి అలా అనుకున్నట్లయితే మరి లోక్సభ ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి పేరుతో పోటీ చేశారు. మరి తర్వాత ఇప్పటి వరకు దాని గురించి పార్టీలో ఏమన్నా చర్చ జరిగినట్టుందా అంటే అలాంటి చర్చ కూడా ఏమీ లేదు. అందుకని ఆయన బుర్రలో ఆయన అంటే ఒక నాయకుడిగా ఉండొచ్చు తప్ప ఆయన బుర్రలో ఏదనుకుంటే అది మనం అలా అని ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకటే, పేరులో పెద్ద తేడా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటిది అనుకున్నట్లయితే వాళ్ళు బహిరంగంగా చెప్పాలి, ఈ సెంటిమెంట్ లేకపోతే ఈ కారణంతో మేము మళ్ళీ బీఆర్ఎస్ గా మార్చుకున్నాం అంటే అది రాజకీయంగా పెద్ద ప్రహసనం అవుతుంది, అది ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే మీరు ఎందుకు మార్చుకున్నారు, మళ్ళీ ఎందుకు పాత పేరు మార్చుకుంటున్నారని చెప్పేసి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఆ పార్టీని గట్టిగా నిలదీస్తారు. అందుకని అలాంటి పని చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. మరి కోటేశ్వరరావు గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇటు బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి అంటే వెళ్ళినప్పుడు కూడా అంటే అప్పుడు కనిపించని స్పందన ఇప్పుడు టీఆర్ఎస్ పేరు వినగానే ఇంకా ఒక వర్గంలో కనిపిస్తోందనే చెప్పవచ్చు. అంటే ఆ సెంటిమెంట్ మళ్ళీ రాజకీయ ఆయుధంగా మార్చాలన్న ప్రయత్నం అని తీసుకోవచ్చు అంటారా? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే నేను ఇందాక అన్నట్టుగా పార్టీ నిలబెట్టుకోవడానికి రివర్స్ గేరు అనే వేసిన అంటే రివర్స్ గేరు చివరి ప్రయత్నంగా తీసుకోవచ్చు అంటారా దీన్ని? ఒకవేళ అలాంటి భ్రమలు ఎవరికైనా ఉండేట్లయితే ఆ భ్రమలకు అనుగుణంగా బీఆర్ఎస్ పేరు మళ్ళీ టీఆర్ఎస్ గా మారిస్తే ఆ పార్టీ క్యాడర్ కానీ లేకపోతే వాళ్ళు కానీ నేను ముందే చెప్పినట్టుగా మరింత అభాస్పాలు అవుతారు. అందుకని అటువంటి పని చేస్తారా లేదా అనేటువంటిది మనం చూడాల్సిందే. అదేమి తప్పేమి కాదు, సాంకేతికంగా మా పేరు మార్చుకోవడం తప్పేమి కాదు, కానీ
పేరు మార్పిడితోనే ఇప్పటికే విమర్శల పాలైంది. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి తెలంగాణ సెంటిమెంట్ కి మీరు దూరం అయిపోయారు, ఇంకా తెలంగాణకు మీకేం సంబంధం లేదనేటువంటి విమర్శలు వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళా టిఆర్ఎస్ అంటే మళ్ళా టిఆర్ఎస్ పెట్టారు కనుక పొలవమంటూ ఆ విధమైనటువంటి జనం అట్లా వస్తారని నేనైతే అనుకోవట్లేదు. అటువంటి పరిస్థితి కూడా లేదు ఇవాళ తెలంగాణలో. అంటే మరి కోటేశ్వరరావు గారు గతంలో చేసిన తప్పులపై పాశ్చాత్తాపం ఏమన్నా దాగి ఉందంటారా? అది చెప్పాలి. ఏదన్నా అట్లాంటిది ఏదైనా ఉండేట్లయితే మేము ఇదిగో ఫలానా విషయంలో మేము తప్పు చేశాము, ఆత్మవిమర్శ చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. అటువంటి ఆత్మవిమర్శ ధోరణి ఎక్కడా కనపడట్లేదు. జనం తప్పు చేశారు అని చెప్పేసి జనం మీదనే నెడుతున్నారు తప్ప, మమ్మల్ని ఓడించి జనం తప్పు చేశారు, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మళ్ళా జనం ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక అహంభావపూరితమైనటువంటిది, లేకపోతే ఆత్మవంచన చేసుకునేటువంటి పద్ధతుల్లోనే మాట్లాడుతున్నారు. మేము తప్పు చేశాము అని చెప్పేసి ఎక్కడ ఇంతవరకు బహిరంగంగా చెప్పలేదు. కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు తప్ప మేము తప్పు చేసామనేటువంటి మాట టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుల నుంచి ఇంతవరకు రాలేదు కదా. రైట్. మరి కోటేశ్వర గారు మనం ముఖ్యంగా చూసుకుంటే టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం అన్న మాట అంటే ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మరి టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో చూసినప్పుడు స్పీకర్ కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు అని వచ్చినటువంటి వార్తలు వచ్చినటువంటి వాళ్ళు, లేదా ముఖ్యమంత్రి చేత కండువాలు కప్పించుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందర్ మినహా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పేసి స్పీకర్ కి అఫిడవిట్లు ఇచ్చారు. అదే విధంగా మా వేతనాల నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు పార్టీ ఖాతాకి వెళ్తున్నాయి, మేము నిధులు ఇస్తున్నాము, మేము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పారు. అందుకని మీడియాలో వచ్చినటువంటి చర్చ ఏంటి, వీళ్ళు మరి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం పెడితే వీళ్ళు వస్తారా రారా అనేటువంటిది ఒక వార్తలు వచ్చాయి, విశ్లేషణలు వచ్చాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి మరి వాళ్ళు ఆ విధంగా పార్టీ ఫిరాయింపులకు వచ్చినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వచ్చినట్లు లేదు. ఎందుకు అంటే అదేమి విప్ కాదు. ఎల్పీ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి రావాలని విప్ జారీ చేసేటువంటి అధికారం ఎక్కడ నిబంధన వాళ్ళలో లేదు. అసెంబ్లీలో లేదా ఓటింగ్ సందర్భంగా ఇతరత్ర సందర్భాల్లో విప్ జారీ చేస్తే అప్పుడు దానికి విలువ ఉంటుంది తప్ప అసెంబ్లీలో కాకుండా బయటగా జరిగేటువంటి సమావేశాలకి విప్ జారీ చేసేటువంటి అవకాశం లేదు. అందుకని రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధమైనటువంటి ఎత్తుగడలు అనుసరిస్తారు ఏమిటి అనేటువంటిది అప్పుడు మనకి తెలుస్తుంది. ఎవరైతే మేము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని అప్పుడు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి మరి ఏదైనా విప్ జారీ చేస్తారా, ఏదన్నా అవిశ్వాస తీర్మానం పెట్టి కానీ లేదా మరొకటి కానీ అనేది మనం చూడాల్సి ఉంది. రైట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.